అందరికీ నమస్కారం. ఈరోజు 28వ తారీఖు ఆగస్టు నెల 2024. ఈనాటి దినఫల కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. ఈ 12 రాశులకు మేషం నుంచి మీనం వరకు దినఫలం ఎలా ఉంది, అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది, ఈనాటి ప్రత్యేకమైన పంచాంగం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, అలాగే దక్షిణాయనంలో ఉన్నాం మనం. వర్ష ఋతువు జరుగుతూ ఉంది. అందులో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో దశమి తిథిలో ఉన్నామన్నమాట. ఈరోజు దశమి తిథి, నక్షత్రం మృగశిర నక్షత్రం, వారం వచ్చేసి బుధవారం అన్నమాట. మరి ఎంతో అద్భుతమైన సౌమ్య వారం, అంటే బుధవారం చాలా గొప్పది. అందులో మృగశిర నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అన్నిటికన్నా తిథి దశమి తిథి అన్నమాట. మరి ఇంత అద్భుతమైన రోజులో మీరు కారు కొనడము, బండ్లు కొనడము, విలువైనటువంటి ఏదైనా వస్తువులు కొనడానికి అన్ని రకాల విజయాన్ని కలిగించేటువంటి రోజు కాబట్టి అన్ని శుభకార్యాలకు ఇది చాలా బాగా వర్తిస్తుంది. అవి అన్నప్రాసనం కావచ్చు, అవి అక్షరాభ్యాసం కావచ్చు, చిన్న చిన్న గృహప్రవేశాలు కావచ్చు, అన్ని రకాల కొత్త పనులు, ఆఫీసులు మొదలు పెట్టడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉందని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం. మిగతా అన్ని రాశులకి మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. అలాగే ఈరోజు మంచి మానసికంగా ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే బంధువుల, స్నేహితుల బాగా సహకారాలు ఉంటాయన్నమాట. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా ఇతరులకు సహాయం చేయడంలో ముందు ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి అంత అనుకూలంగా లేదు. ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంది, వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంది. వృషభ రాశి వాళ్ళకి గమనిస్తే, వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా లాభదాయకమైన రోజు. అనుకున్న సమయానికి డబ్బులు వచ్చేస్తాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పిల్లల చదువు విషయంలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా మంచి రోజు. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఈరోజు చాలా బాగుంది. మిథున రాశి వాళ్ళని గమనిస్తే, మిథున రాశి వాళ్ళకి ఇవాళ ఉన్న స్థానం అంతా ఇల్లు మారడానికి, సీటు ఆఫీసులో సీటు మారడానికి, సెక్షన్లు మారడానికి అన్నిటికీ అనుకూలంగా మంచి రోజు అన్నమాట. అలాగే తిరగడము, తిప్పటము, అలసట ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈరోజు ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉందని చెప్పాలి. కర్కాటక రాశి వాళ్ళకి చూసుకుంటే ఇవాళ ఖర్చు అధికంగా ఉంటుంది. మానసిక చికాకు ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అనుకున్న పనులు అనుకున్న దాంట్లో కాస్త డిలే అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి ఈరోజు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపారస్తులందరికీ కూడా నష్టాలు రాకుండా జాగ్రత్త వహించాలి. సింహరాశి వాళ్ళని గమనిస్తే, సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పాలి. ఎంతో లాభదాయకంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవుతాయి. సంతోషంగా, ఆనందంగా ఉంటారు. మరి ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. వ్యాపారం చేసే వాళ్ళకి నష్టాలు బాగుంటాయి. కన్యారాశి వాళ్ళని గమనిస్తే, ఈరోజు కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఎంతో మంచి రోజు. మంచి కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. ఉద్యోగంలో మీ సత్తా ఏంటో చూపిస్తారు. తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో మంచి పేరు ప్రతిగా సంపాదిస్తారని చెప్పడం జరిగింది. తులారాశి వాళ్ళందరికీ ఈరోజు మంచి అదృష్టాన్ని కలిగే రోజు. మీ కీర్తి ప్రతిష్టలు బాగా ఇనుమడింపజేసుకుంటారు. అలాగే మీ నైపుణ్యము, తెలివితేటలన్నీ కూడా బాగా చూపిస్తారు. ఈరోజు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చాలా మంచి రోజుగా చెప్పాలి. వ్యాపారంలో మాత్రం బ్రహ్మాండమైన లాభాలతో ముందుకు దూసుకువెళ్తారని చెప్పాలి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ ఈరోజు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం ఏమాత్రం కూడా సహకరించటం లేదు అని తెలుసుకోవాలి. ఉద్యోగం చేసే వాళ్ళకైతే చాలా బాగుంది. వ్యాపారంలో మాత్రం మీకు మంచి లాభాలు ఉన్నాయని చెప్పాలి. ధనుసు రాశి వాళ్ళందరికీ ఈరోజు ఎంతో ఆనందకరమైన రోజు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఉంటారు. అలాగే పెళ్ళి కాని వాళ్ళకి శుభవార్తలు ఉంటాయి. పార్ట్నర్షిప్లో వ్యాపారం బాగా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కానీ చూసుకుంటే, ఉద్యోగంలో మంచి కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వ్యాపారంలో లాభాలు మాత్రం చాలా బాగున్నాయి.
మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో అద్భుతమైన రోజు. చాలా ఆరోగ్యపరంగా కొంత సంతోషంగా ఆనందంగా ఉంటారు. అయితే భార్యాభర్తల మధ్య చీటికి మాటికి చిన్న చిన్న తగాదాలు ఇబ్బందులకు అవకాశం ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకరీత్యా మీకు వచ్చేసి ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. దూర ప్రయాణాలన్నీ చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. తెలివితేటలు బ్రహ్మాండంగా ప్రదర్శించే సమయం బాగా కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, మంచిది. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగంలో చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఏదైనా సరే కొనడానికి చాలా మంచి రోజు. తల్లి ఆశీస్సులు బాగుంటుంది. ఉద్యోగంలో బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో నష్టాలకి బాగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి చూశారు కదా 12 రాశులకు వారఫలం దినఫలం ఎలా ఉంది అనేది. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి, మీ జాతకంలో మీ లగ్నం ఏంటి, నక్షత్రం ఏంటి, రాశి ఏంటి, ఇవన్నీ తెలుసుకోండి. అలాగే మీ యొక్క దశ ఏదైతే జరుగుతుందో దానికి పరిహారాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోండి. మీ జాతకం మొత్తం 50 పేజీలు నేను మీకు పంపిస్తాను PDF చేసి. మీకు జాతకాన్ని అర్థం కాదు కాబట్టి సబ్జెక్ట్ని 20 నిమిషాలు రికార్డ్ చేయిస్తాను. మీరందరూ శ్రద్ధగా ఆ రికార్డులు వినండి. చిన్నగా సింపుల్గా మీకు పరిహారాలు ఉంటాయి. ఆ పరిహారాలు చేసుకోవటం వల్ల మీకు అనేక లాభాలు కలుగుతాయి. ఒక్కరు కానీ నన్ను కలిశారంటే 100 మందిని నాకు ఇంట్రడ్యూస్ చేస్తారని అస్సలు మర్చిపోవద్దు. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించిన ఒక ఫోటో, ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్, మగవాళ్ళు రైట్ హ్యాండ్ నాకు పంపించండి. మీ జాతకాలు కూడా బ్రహ్మాండంగా చెప్పడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా నా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, నలుగురికి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.